వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీరు చూస్తుంది హసీనా భాషా బ్లాగ్స్ 96. ఇవాళ వచ్చేసి నేను మా వారైతే ఖమ్మం చెరువుకు వెళ్తున్నాం. అది ఏషియాలోనే రెండో చెరువు అన్నమాట. చాలా బాగుంటుంది, అంత పెద్ద చెరువు. అక్కడికైతే వెళ్ళాక వీడియో అయితే తీస్తాము, ఓకేనా? ఇక్కడ నుంచి గిద్దలూరు నుంచి అక్కడికి ఖమ్మం 30 కిలోమీటర్లు ఖమ్మం చెరువుకి. ఇటైతే ఈ రూట్ మేము వెళ్ళే రూట్ ఏంటంటే, హాయ్ అండి, ఇదిగోండి చెరువు దగ్గరికి అయితే వెళ్తున్నాం కదా, ఖమ్మం చెరువుకి. ఇక్కడ వెళ్తుంటే బంతిపూ చేను అయితే కనపడింది. ఇక్కడికైతే దిగాము. చూడండి ఎంత బాగుందో లొకేషన్, అయితే సూపర్గా ఉంది కదా. చేలు అయితే సూపర్గా కనపడుతున్నాయి చూడండి. అన్ని శనగలు వేసారు ఈ సైడ్. ఇది మొత్తం శనగ తోట, అదే శనగ చేను, శనగలు వేసిన చేను మొత్తం. ఆ సైడ్ ఈ సైడ్ రోడ్డు సైడ్లకు మొత్తం శనగలే వేశారు ఎక్కువ. ఇప్పుడే మొలకాయ వచ్చింది. ఇదిగోండి తొడిమిల్ల అయితే వచ్చేసింది. తొడిమిల్ల బోర్డు ఇది. ఇదైతే ఊరు, ఇంకా లోపలికి వెళ్ళాలి. ఇది ఎంట్రన్స్. ఇదిగోండి ఇదైతే సెంటర్, తొడిమిల్ల సెంటర్ ఏమో వస్తుంది. ఇదిగోండి ఎర్రపాలెం అయితే వస్తుంది. వచ్చేసినట్టే ఇక్కడ నుంచి చేపలు తెప్పించుకుంటాం మేము. అంటే మేము తెప్పించుకోవడం కానీ నేనే తెస్తాడు. ఇదిగోండి ఎర్రపాలెం బోర్డు ఇది. ఈ ఊర్లో ఎక్కడ పడతారు కానీ చేపలు అయితే సూపర్గా ఉంటాయి. ఫ్రెష్ చేపలు ఎప్పుడెప్పుడు పట్టుకొని అయితే తెస్తాడు. ఈ మధ్య అయితే వస్తున్నాడు మా ఊర్లో ఒక మనిషి, ఆయన దగ్గర అయితే తీసుకుంటున్నాము. ఈ ఊరు నుంచే మనకు చేపలు వచ్చేది. కొండలు చూడండి ఎంత ఎత్తులో ఉన్నాయో కొండలు. రన్నింగ్స్ ఎక్కువ ఉన్నాయి ఈ రోడ్డుకి అయితే. చూడండి ఇదే ఎర్రపాలెం రోడ్డు. ఇదంతా లొకేషన్ సూపర్గా ఉంది కదా. ఇక్కడ ఏదో గుడి ఉన్నట్టుంది, బోర్డు, శివుడు గుడి. వరి పంట అంతా వేసారు చూడండి. ఈ ఎర్రపాలెం వచ్చినప్పటి నుంచి వరి పంట ఎక్కువ కనపడుతుంది. అంతకు ముందు అయితే తుడిమిల్ల అటు సైడ్ అయితే శనగ తోటలు అవి ఉన్నాయి ఎక్కువ. ఇదంతా వరి, ఇవన్నీ పిచ్చి చెట్లు. ఇక్కడైతే ఇక్కడ కూడా ఫుల్ వరి వేసారు, వరి చేను. ఇంకా జనవరి వస్తే వరి అయితే వచ్చేస్తుంది కదా, వడ్లు. ఖమ్మం చెరువు దగ్గరలోకి అయితే వచ్చేసాము. ఇప్పుడు ఇక్కడ నుంచి ఒక 7 కిలోమీటర్లు అయితే ఉంది. ఇప్పుడే బోర్డు అయితే చూశాను. అది చిన్న ఖమ్మం అయితే వచ్చింది. అదిగోండి కనపడుతుంది చూడండి. ఇదైతే కృష్ణాపురం అంట. కృష్ణాపురం. ఇక్కడైతే రైల్ గేట్ ఉంది. ట్రైన్ అయితే ఏం రాలేదు. పట్టాల మీద కృష్ణాపురం రైల్వే స్టేషన్ ఇది. ఇక్కడ నుంచి అదే జగ్గంకోట్ల కృష్ణాపురం. ఇదిగోండి ఇక్కడైతే ఇటు నుంచి ఇంకా ఖమ్మం. అంటే ఖమ్మం రాకముందే వచ్చేసిద్ది ఖమ్మం చెరువు. చెప్పడం అట్లా ఖమ్మం చెరువు అని అట్లా చెప్తారు. ఖమ్మం యువతలే ఖమ్మం చెరువు. అయితే ఇప్పుడైతే దగ్గరలో ఉన్నాము ఖమ్మం చెరువుకి. ఈ ఇల్లు చూడండి చెట్లల్లో ఉంది. ఇల్లు చెట్లల్లో ఇల్లు ఉన్నట్టుంది, ఇంటి దగ్గర చెట్లు ఉన్నట్లేవు. అయితే ఊరు బాగుంది. ఇది గోవిందాపురం ఈ ఊరు పేరు అయితే. ఇదిగోండి చిన్న ఖమ్మం ఇది. చిన్న ఖమ్మంలోకి అయితే ఎంటర్ అయిపోయాము. ఇదేదో గవర్నమెంట్ స్కూల్ లాగా ఉంది. ఇదైతే రైతు భరోసా కేంద్రం. పల్లెటూర్లలోనే చూడండి ఎంత బాగుందో, చెట్లు ఇల్లులు. టౌన్లో అసలు ఎందుకు పనికిరావు. టౌన్లలో అపార్ట్మెంట్స్ అవి ఇవి అని తీసుకుంటారు. పల్లెటూర్లలో అంతా ప్రశాంతం ఎక్కడా ఉండదు. ఇల్లులు పెద్దగా వేసుకుంటారు, ప్లేస్ ఎక్కువ ఉంటుంది కాబట్టి బయట పారి గోడలు వదులుకుంటారు ఎక్కువ. ఇట్లా గేట్ అది పెట్టుకొని చాలా బాగుంటుంది. శ్రీ భైరవ చాలా బాగుంటుంది. పిల్లలు ఉంటే గోలగోల ఉండేది. మేమిద్దరమే కాబట్టి సైలెంట్గా ఉన్నాము. ఇంకా వెనక మొత్తం ఖాళీ ఉంది బండి అంతా, ఇంకా మేమిద్దరం కాబట్టి. అయితే కంది ఫుల్గా వేశారు. అయితే పిందెలు ఉన్నాయి, చిన్న చిన్న కాయలు అయితే ఉన్నాయి కంది చేలో.
ఇదిగోండి కంది చేను చూడండి ఎంత ఫుల్గా ఉన్నాయో. ఇంతకుముందు అయితే ఫుల్గా ఉంటే దిగి కోసుకునే వాళ్ళం మేము. ఫోను అదిగోండి అరటికాయ తోట అయితే ఉంది ఇక్కడ. ఈ సైడ్ ఉండవు మరి, ఇక్కడ అయితే ఉన్నాయి. నేను ఇప్పుడే చూడటం, నాకు తెలియదు ఈ పక్క ఉంటాయి అనేసి. మామిడికాయ చెట్లు అవి ఉండవు కానీ గెలలు కూడా ఉన్నాయి, అరటిపళ్ళ గెలలు పచ్చివి. అదిగోండి చూడండి. ఇదిగోండి ఈ రూట్ అయితే ఖమ్మం వెళ్ళిద్ది, ఖమ్మం టౌన్లోకి. ఇటైతే ఖమ్మం చెరువు దగ్గరికి. ఇదిగోండి ఈ సైడ్ అటు ఖమ్మం టౌన్లోకి, ఇదైతే చెరువు సైడ్ పోద్ది. 2 రూట్లు ఉంటాయి. ఇటు అడిగి ఇక్కడైతే రావచ్చు మనకు తెలియకుంటే. ఎవరికన్నా ఇక్కడే మనుషులు ఉన్నారు, కొట్టేముంది అక్కడ. ఇటు ఖమ్మం చెరువు దగ్గరలోకి అయితే వచ్చేసాము. ఇటు ఊర్లోకి, ఇటైతే మళ్ళీ చెరువు దగ్గరికి. అన్నీ అరటికాయ తోటలే ఉన్నాయి ఇక్కడైతే. అరటికాయ ఆకు అయితే ఒకటి కోసుకుందాం అన్నం తినడానికి. మామూలుగా అయితే చెప్తున్నా ఒకటి కోసుకుందామని. చూడండి రోడ్డు పక్కనే దగ్గర అరటిపళ్ళు కూడా ఉన్నాయి, అంటే పచ్చివి. ఇదిగోండి ఇక్కడైతే దగ్గరలో ఉంది. ఒక ఆకు అయితే కోసుకొస్తే అన్నం అయితే తినొచ్చు అందులో. గెల చూడండి అరటిపళ్ళ గెల. అరటికాయ తోట అయితే వచ్చేసింది చూడండి. ఇవి చూడగానే ఇక్కడైతే ఆగి ఈ ఆకు అయితే కోసుకొని ఇందులో అయితే అన్నం తినాలనిపించింది. మామూలుగా అయితే ఛాన్స్ దొరకదు మనకు, ఎక్కడికి వస్తాం పొలాల్లోకి. ఇటు కాబట్టి దగ్గర ఇంకా మా వారికి అయితే వచ్చి ఒక ఆకు అయితే కోయమని చెప్పేద్దాం. గెలలు అయితే ఉన్నాయి చూడండి. ఇక్కడ చూడండి అరటికాయలు అయితే గెలలు కోసి పెట్టేశారు, పచ్చి కోసి ఇంకా అవైతే మగ్గు పెడతారేమో. అదే దే కిస్మిస్ ఒకరినాక. ఇదిగోండి ఖమ్మం చెరువుకు అయితే దగ్గర వచ్చేసాము, ఇంకా పైకి ఎక్కాలి. ఇదైతే ఫెస్టివల్ ఉంటుంది తేరతేజీ అని. ఇక్కడ నుంచి అసలు బండ్లు పక్కన ఆపేసి నడిచి వెళ్ళాలి, బండ్లు అయితే వెళ్ళవు, అంత ఫుల్గా ఉంటారు జనాలు. చాలా బాగా జరిగిద్ది ఇక్కడ ఆ ఫెస్టివల్ అయితే. తేరతేజీ అంటే కొత్తగా పెళ్ళైన వాళ్ళు వచ్చి ఇక్కడికి అన్నాలు అవి తెచ్చుకొని అందరూ ఫ్యామిలీస్ మొత్తము అన్నాలు అవి తినేసి అయితే సాయంత్రం వరకు ఉండి, అదే ఒక జాతర లాగా జరిగిద్ది అనమాట. ఖమ్మం చెరువు మీద అన్నాలు అవి తిని కూర్చొని హ్యాపీగా అని ఇవి కొనుక్కొని వెళ్తారు. ఇప్పుడైతే పైకి ఎక్కుతున్నాము. ఇదిగోండి కొండ పైన ఉంది ఇది ఖమ్మం చెరువు. అంటే ఆవు నుంచే ఇదిగోండి ఖమ్మం చెరువు పైన ఇది. కింద అయితే చెరువు ఉంది, చూపిస్తాను. ఇక్కడైతే బండ్లు ఆపుకోవడానికి కూర్చోడానికి. ఇక్కడ ఒక దర్గా కూడా ఉంది, దర్గా కూడా బాగా ఫేమస్. ఇక్కడికి చాలామంది వస్తూ ఉంటారు. ఇవాళ బేస్తవారం కాబట్టి, అదే గురువారం కాబట్టి జనాలు అయితే ఉన్నారు. మామూలుగా అయితే ఒక రోజు ఉండరు, సండే రోజు ఫ్రైడే రోజు గురువారం అట్లా ఉంటారు. ఇదిగోండి అందరు ఉన్నారు. ఇదైతే దర్గా. ఇదిగోండి ఖమ్మం చెరువు అయితే వచ్చేసాము. చూడండి లొకేషన్ ఎలా ఉందో, సూపర్గా ఉంది కదా. ఇదిగోండి ఖమ్మం చెరువులో అయితే చేపలు కూడా పడుతున్నారు. ఇదిగోండి చేపలు అయితే వేరే అన్న పట్టుకొని తీసుకెళ్తుంటే చూసాము. ఇదిగోండి చేపలు అయితే జిలేబీలు అంట ఇవి. ఏమో జిందా చే కుంట పాములు కై తుమానైలో. ఇదిగోండి కుంట పాము జిందా జిందా. ఇదిగోండి ఖమ్మం చెరువు మై పడే చక్క. ఇదిగోండి దర్గా అయితే లోపలికి వెళ్ళి దర్శనం అయితే చేసుకోవాలి. చేసుకున్నాం ఇందాకే, మళ్ళీ కూడా ఒకసారి పోయేసి రావాలి వెళ్ళేటప్పటికి. ఇప్పుడైతే అన్నాలు అవి తినేసాము, తినేసి కూర్చొని కొద్దిసేపు అయితే కూర్చొని అయితే వెళ్ళాలి.
జనాలు అయితే చాలా బాగా వస్తున్నారు, ఎక్కువ ఇక్కడ. సండే రోజు చూడాలి, ఇంకా ఎక్కువ ఉంటారు. సూపర్ ఉంది కదా. ఎలా అనిపించింది మీకు వీడియో కామెంట్ చేయండి, ఓకేనా? మీరు ఎప్పుడన్నా ఖమ్మం చెరువుకి వచ్చారా, అది కూడా కామెంట్ చేయండి, ఓకేనా? మీకు వచ్చేటప్పటి నుంచి చెప్తున్నా, ఇదిగోండి ఖమ్మం చెరువు అయితే వచ్చేసింది. చూడండి ఎట్లా ఉంది లొకేషన్. ఏషియాలోనే అతిపెద్ద 2వ స్థానంలో ఉన్న చెరువు ఇదైతే. సూపర్గా ఉంది కదా. లొకేషన్ అయితే నచ్చిందా మీకు? అయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి. ఓకే, బాయ్ ఫ్రెండ్స్. హాయ్ అండి, మీకు ఖమ్మం చెరువుకి వెళ్తున్నామని చెప్పా కదా కార్లో. ఇప్పుడైతే ఖమ్మం చెరువుకి వచ్చేసాము. ఇదిగోండి ఖమ్మం చెరువు అయితే ఇది. ఎలా ఉంది? సూపర్గా ఉంది కదా. మీకు ఒకసారి కుదిరితే ఇక్కడికైతే వచ్చి వెళ్ళండి, ఓకేనా? ఇదిగోండి మెట్లు, ఇక్కడ నుంచి దిగి ఇట్లా అయితే ఇక్కడ అంతా దిగటానికి అయితే లేదు, కూర్చొని చూడటమే. అంటే చేపలు కూడా పడుతున్నారు ఇక్కడ. లొకేషన్ చూడండి, సూపర్గా ఉంది కదా. ఓకే బాయ్. ఇదిగోండి ట్రైన్ అయితే వెళ్తుంది చూడండి, గూడీస్. ఇక్కడ రైలు పట్టాలు కనపడుతున్నాయి. ఒక దాని మీద అయితే బ్రిడ్జి మీద వెళ్తుంది. విశ్వనాథ్ ఇదిగోండి అన్నం అయితే తెచ్చుకొని తింటున్నాం మేము ఇక్కడ, నేను మా వారు. ఇదిగోండి దర్గా, ఒక పక్క నీళ్ళు, దర్గా సూపర్గా ఉంది కదా. ఇక్కడైతే కిచిడి, షేర్వా, సంగటి అయితే తెచ్చుకున్నాం బయట నుంచి. మేమైతే ఇంట్లో చేసుకొని రాలేదు, మేమైతే తింటున్నాం. తిన్నాకైతే కొండ చూడండి ఎంత పెద్దగా ఉందో. మధ్యలో ఖమ్మం చెరువు మధ్యలో ఆ కొండ ఉంది కదా, ఆ కొండ లేకుంటే సముద్రం అంత చెరువు అంట ఇది. అందుకే ఏషియాలోనే అతిపెద్ద చెరువు 2వ స్థానంలో ఉంది ఇది. అందరు ఆటోలు వేసుకొని చూడండి ఎంతమంది వచ్చారో. ఆటోలు వేసుకొని వచ్చి ఇక్కడంతా కొద్దిసేపు ఉండి అన్నాలు అవి తిని ప్రశాంతంగా ఈ వాతావరణంలో ఉండి అయితే వెళ్తున్నారు. ఇది బ్రిటిష్ వాళ్ళు కట్టిన కట్టడం అనుకుంటా. ఉన్నది ఇంతకుముందు, ఇక్కడైతే పడేసిండ్రు. ఓకేనండి, చూసారు కదా ఖమ్మం చెరువు ఎలా ఉంది, ఎలా అనిపించింది మీకు కామెంట్ చేయండి, ఓకేనా? సూపర్గా ఉంది కదా లొకేషన్ వచ్చేసి. ఓకే బాయ్.